మీ ఇద్దరు కలకాలం ఇలాగే కలిసిమెలిసి చల్లగా ఉండాలమ్మా. మీరిద్దరూ కలిసి ముగ్గులేసి రంగులద్దే అత్తారిల్లు ఎక్కడుందో మౌనమి నీ భాష ఓ మూగ మనస పరహుషార్ పరహుషార్ పరహుషార్. టైం ప్రకారం నల్లమల్ల అడవిలో సింహం గుహలోంచి వేటకు బయలుదేరడానికి సిద్ధమవుతుంటే అడవిలోని సాధు జంతువులన్నీ నక్కి బిక్కుబిక్కుమని చూస్తున్నాయి. సింహం జూలు విదిలించింది. ప్రపంచంలోని 7 వండర్స్ గురించి జనాలకి తెలుసు కానీ 8వ వండర్ ఈ రేఖాదేవి అని ఈ రేఖకి మాత్రమే తెలుసు. నాకు నీ నీడ కనపడాలి, నువ్వు కనపడకూడదు. అమెరికాలో జనం చలికి గజగజ అంట. మీరెందుకు వణుకుతున్నారు? వణుక? అబే లేదే. దొంగ నాటకాలు, నక్క వినయాలు, తప్పుడు వార్తలు నాకు నచ్చవు. తెల్లారితే చాలు గంటలు, హారతులు, ధూపాలు, దీపాలు, ఇల్లంతా పొగలు, శబ్దాలు, పొల్యూషన్. భరించలేకపోతున్నాను. టిఫిన్ చేసి టాబ్లెట్స్ వేసుకుంటే బీపీ, వణుకు కూడా తగ్గిపోతాయి. వెళ్ళండి. హారతి. హలో, ఫోన్ రింగే కాలేదు. హలో అంట. హారతద్దుకుంటే మేకప్ చెరుగుతుంది కాబోలు. ఏంటి లక్ష్మి సీరియల్ అప్డేట్స్? జీ తెలుగులో కొత్త సీరియల్ రాబోతుందంట బాబుగారు. అవునా? ఏంటది? అది మరిది గారు హారతి తీసుకోండి. ఏంటి లక్ష్మి సీరియల్ పేరేదో అన్నావు? అది కోడళ్ళు మీకు జోహార్లు అంట. బాగుంది బాగుంది.
గడసరత్తలకు బుద్ధి చెప్పే నేటి తరం కోడళ్ల స్టోరీ అయినట్టుంది. లక్ష్మి, సీరియల్స్ గొడవాపి మీ సార్కి టిఫిన్ వడ్డించు. హారతి తీసుకో రేఖ. లక్ష్మి, టిఫిన్ వడ్డించు. అహంకారానికి కూడా హద్దులుండాలి. దేవుడి విషయంలో నిర్లక్ష్యం అంత క్షేమం కాదు. ఏమన్నావు? నేనేమనలేదే. అంటే హారతులు ఆరుతాయి, దీపాలు కొండెక్కుతాయని తెలుసు. టిఫిన్ వడ్డించు అన్నా. నేనేం చేయమన్నాను, నువ్వేం చేశావు? ఇడ్లీ నాకు నచ్చదని కదా పెసరట్టు చేయమంది. అది అమ్మా. హే, నసుకుడాపి ఎందుకు చేశావో అది చెప్పు. పెద్దమ్మగారు చేయమన్నారమ్మా. ఏ పెద్దమ్మగారు? పెద్దమ్మగారా? ఆవిడెవరు? ఈ ఇంట్లో ఒకే ఒక అమ్మగారు, అది ఈ రేఖాదేవి అమ్మగారు. నేను చెప్పిందే చేయాలి, నేనన్నదే జరగాలి. మార్పు సహించను. రేఖ దాటితే ఈ ఇంట్లో లేకుండా పోతావు. జాగ్రత్త. రేఖ 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 ఏం మాట్లాడుతున్నావు? నేను ఈ ఇంట్లో పెద్దదాన్ని, నన్ను పెద్దమ్మగారు అనకూడదా? పనివాళ్ల ముందు మాట్లాడే పద్ధతేనా ఇది? అరవద్దు, 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 అరవద్దు. ఆల్రెడీ ఉన్న పొల్యూషన్ చాలు. నన్ను కాదని పనోళ్లకు పన్లు పురమాయించడం మీకు పద్ధతా? ఇకోలు కాదు ముఖ్యం, ఇంటెలిజెన్స్. ఇటు ఇల్లు అటు వ్యాపారం సింగిల్ హ్యాండ్ తో మేనేజ్ చేస్తున్నది నేను. ఈ ఇంట్లో నా మాటే సాగాలి, నా పెత్తనమే ఫైనల్. ఉద్ధరించావులే. ఈ ఇంటికి స్థిరం, స్థితి, స్థిమితం కల్పించింది నేను. చరిత్రలు చెప్పొద్దు. ఏంటే చెప్పద్దు? నా తరం తర్వాత ఈ ఇంటికి పెద్ద కోడలుగా వచ్చింది లేఖ. దాని రాత బాగోలేక, కాలం కలిసి రాక, దానికి దక్కాల్సిన పెత్తనం నీకు దక్కినంత మాత్రాన మరీ అంత విరగబాటు మంచిది కాదు. వారి రాతో మీ గీతో నాకు కలిసొచ్చిందిగా. ఆ కలిసిరాని కాలాన్ని మీరు ఎదురీదాలనుకోవడం పిచ్చితనం. పెత్తనాలకి ఆరాటపట్టం మూర్ఖత్వం. ఈ తరంలో పెత్తనం అంతా నీ గుప్పెట్లో ఉందని విర్రవీగుతున్నావు. కానీ రేపటి తరంలో మాత్రం ఈ ఆస్తికి నీ కొడుకుతో పాటు దాని కొడుకు కూడా వారసుడవుతాడు. అది గుర్తు పెట్టుకో. అత్తయ్య, అత్తయ్య, పనివాళ్ల ముందు గొడవ పట్టమేంటి? పదండి వెళ్దాం, రండి. రేపటి తరం గురించి బాగా కలలు కంటున్నట్టుందత్తయ్య. కాని నేనుండగా మీ కల నిజమవ్వనివ్వను. ఈరోజు పెత్తనం నాదైతే రేపు నా కొడుకు మాత్రమే ఈ ఆస్తిపై అజమాయిషీ చెలాయిస్తాడు. ఈ ఆట అవసరమా? ఆయాసం తప్ప ఏమొస్తుంది చెప్పండి.
బ్యూటీ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. బుట్టలో బాల్ పడకపోయినా బతుకుల్లో బాయ్ పడతాడు. రిస్క్ చేయాల్సిన వయసులో రిస్క్ ఎందుకు పాపా? బాల్తో పాటు నువ్వు నా సొంతం కావాలి. సారీ. ఏంటి పొగరా? నేను నీ వెంట పడుతున్నానని అలుసా? నాకు ఇష్టం లేకపోయినా నువ్వు ఈ ఆటలో ఛాంపియన్ వని నీ ఇష్టమే నా ఇష్టంగా నేర్చుకున్నా. నిన్నే ఫాలో అవుతున్నా కూడా అసలు పట్టించుకోవే. నాకేం తక్కువ చెప్పు? హ్యాట్రిక్ మిస్ ఎంపీని. మధ్యప్రదేశ్లో మా ఫాదర్ రిచ్, పైగా ఎంపీ. నా ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తే నీ లైఫ్ సెటిల్ అయిపోతుంది కదా. నేను సెటిల్ అయి ఉన్న డబ్బు మీద నాకు ఆశ లేదు. కొనే ప్రయత్నం నువ్వు చేయొద్దు. నా ఇంట్రెస్ట్ వేరు, నా టేస్ట్ వేరు. టేస్ట్ ఉన్నోళ్ళు బ్యూటీని కాదనరు కదా. నాకు తెలివితేటలు ముఖ్యం. అంటే నాకు తెలివితేటలు లేవనా? ఉన్నాయన్న అభిప్రాయం లేదు. వాట్? అభిప్రాయం లేదా? సరే, ఉన్నాయని ఎలా ప్రూవ్ చేసుకోవాలో చెప్పు. నీ తెలివితో బాల్ని గోల్లో వేయి చూద్దాం. ఈ లింక్ ఏంటి? అదేం టెక్నిక్? తెలివి ఉంటేనే టెక్నిక్ తెలిసేది. సరే, నా తెలివి ప్రూవ్ చేసుకోనా? బెస్ట్ ఆఫ్ 3 గోల్స్. ఓకే. నువ్వు ఛాంపియన్వి, నేను లర్నర్ని. ఉండాల్సింది ఆశ కాదు, ఆశయం. మన ఆలోచన, మన తెలివి, క్యాలిక్యులేషన్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఇప్పుడు పడింది కదా. అది నా తెలివి. హెల్ప్తో అచీవ్ చేయడం కాదు. సొంతంగా ఆలోచించలేని వాళ్ళు జీవితాన్ని గెలవలేరు. నాకు తెలివైన అమ్మాయి కావాలి. చూడు, నువ్వు ఈ లవ్ ప్రపోజల్స్ అనేవి పక్కన పెట్టి బ్యాక్లాగ్స్ పూర్తి చేయి. బాయ్. అసలు ఎంత పొగరు! అయినా అంత తెలివి, అంత ఆలోచన ఉన్న అమ్మాయి నీ లైఫ్లోకి ఎవరొస్తారో నేను చూస్తాను. వైషు, వైషు, వైషు! తెలివి తక్కువ వద్దు. అమ్మా, ఎందుకు ముట్టావు నన్ను? దానికి తెలియకుండా సర్ప్రైజ్ ఇవ్వాలని అంతా ఏర్పాటు చేశాం. దాన్ని పిలిస్తే మొట్టనా మరి? వెళ్ళి నెమ్మదిగా తీసుకునిరా. సరే సరే. పదండి. మిథున,
ఏంటి అల్లరి? అల్లరి కాదు, ముందు నా తరా. ఎక్కడికి? చెప్తాను రా. మిథునా, మిథునా ఏంటిది? చెప్తాను పదా. దేనికమ్మా ఈ ఖర్చంతా? వేడుకల్ని ఖర్చు అనుకోకూడదమ్మా. ఇది ఇంకా సర్ప్రైజ్ బర్త్డే గిఫ్ట్. వైషు, ఈ డ్రెస్ చూడు, చాలా బాగుంది కదా. వద్దులే, ఇప్పుడే కదా బాగుందన్నావు, మళ్ళీ వద్దు అంటున్నావు. అది డ్యూరబుల్ కాదు అందుకే. అవునా? సరే, వేరే షాప్కి వెళ్దాం పద. నీకు డ్రెస్ నచ్చింది కానీ రేట్ నచ్చలేదు, అందుకే పక్కన పెట్టావు. నీకు నచ్చిన దాన్ని నీ సొంతం చేయాలని, నీ బర్త్డే గిఫ్ట్ గా ఇవ్వాలని నేను డిసైడ్ అయ్యా. ఏంటి నచ్చలేదా? ఇచ్చి బాధ పెట్టానా? చచ్చా, బాధ కాదే, ఆనందం. ఈ అనాథకి తోడునిచ్చావు, నీడనిచ్చావు, పిలుపునిచ్చావు, బంధాలనిచ్చావు, ఇష్టాలని తెలుసుకుని పని చేస్తున్నావు. మంచి మనసున్న మీ అందరి మధ్య గొప్ప బతుకునిచ్చావు. మన అనే బంధాలు ముడిపడి ఇన్నేళ్లైనా ఇంకా నువ్వు గుర్తుంచుకోవటం ఏదో దూరం గుర్తు చేస్తున్నట్టు బాధగా ఉందమ్మా. మిథున నీ చెయ్యి పట్టుకున్న రోజే మీ ఇద్దరూ కవలలు అనుకున్నాం. కలతలు కన్నీళ్లు లేకుండా చేయాలనే హక్కున చేర్చుకున్నాం. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని ఏనాడు అనుకోలేదమ్మా. అమ్మా నాన్న అన్న నీ పిలుపుతో మేము ఏనాడో మర్చిపోయిన ఆ దీపావళిని నీ కన్నీళ్లు మళ్ళీ గుర్తొచ్చేలా చేశాయమ్మా. అయ్యో, ఇవి కన్నీళ్లు కాదు నాన్న, ఆదరణకి సాక్ష్యాలు. నువ్వింకా ఆ జ్ఞాపకాలు మనసులో ఉంచుకోవడం కూడా మేం భరించలేమమ్మా. అన్నయ్య ఆ రోజు భారం అన్నాడనే కదా ఆ పని ఈ పని అంటూ పార్ట్ టైం అంటూ ఖర్చులకి సంపాదిస్తూ నా సంపాదనమ్మా అంటూ అప్పుడప్పుడు నా చేతిలో పెడుతున్నా.
ఆ డబ్బులో దూరం చూడమంటావా? అమ్మా అలా మాట్లాడొద్దమ్మా. నాలా అందరూ అదృష్టవంతులు కాలేరు. తప్పుగా అనుకోవద్దమ్మా. బాధ పెట్టుంటే నన్ను క్షమించు. బర్త్డే రోజేంటే ఈ ఫ్లాష్ కట్స్, సెంటిమెంట్లు, కన్నీళ్ళు? మీరు కూడా ఏంటి నాన్న, వదిలేండి. సంతోషాలని సంతోషంగా పంచుకోవాలి, సరదాగా గడిపేయాలి. రంగుల ముగ్గులు దిద్దాల్సిన టైంలో చుక్కల ముగ్గులు వేస్తారేంటి? వైషు, ముందు నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకుందురా. రా. వెళ్ళమ్మా. రా.